శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పెను విషాద ఘటన జరిగింది. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులకు వేరువేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావటం తొక్కిసలాటకు దారి తీసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఓ ప్రైవేట్ వ్యక్తి నిర్మించిన ఆలయంలో ఈ ఏడాది మే నెలలోనే దర్శనాలు ప్రారంభించారు. ఇప్పుడు తొక్కిసలాట జరిగింది. కార్తీక మాసంలో పవిత్రంగా భావించే ఏకాదశి రోజున శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పెను విషాదం అమలుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు చనిపోయారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. పదుల సంఖ్యలో భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండగా శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. మిగిలిన వారిని పలాస ఆసుపత్రికి తీసుకెళ్లారు. చనిపోయిన వారిలో ఇప్పటి వరకు వై చిన్నమ్మి, ఆర్ విజయ, ఎం నీలమ్మ, డి రాజేశ్వరి, సిహెచ్ యశోదమ్మను గుర్తించారు. కార్తీక మాసం శనివారం ఏకాదశి కలిసి రావడంతో కాశీబుగ్గ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. సరైన నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ లేకపోవడం, భారీగా తరలివచ్చిన భక్తులు ఆలయం లోపలికి వెళ్లేందుకు పోటీ పడడం తొక్కిసలాటకు దారితీసింది. ఆలయం లోపలికి వెళ్లే దారితో పాటు బయటికి వచ్చే మార్గంలోనూ భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. 1వ అంతస్తులో ఉన్న స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు కొందరు భక్తులు ఇనుప రైలింగ్ పట్టుకుని ముందుకు సాగారు. సామర్థ్యానికి మించి రైలింగ్ పై భారం పడటంతో ఊడిపోయి కింద పడింది. ఈ పరిణామంతో రైలింగ్ వద్ద ఉన్న భక్తులంతా ఒక్కసారిగా కిందకు పడిపోయారు. ఒకటో అంతస్తు నుంచి భక్తులు కింద పడటం కింద ఉన్న భక్తుల్లో భయాందోళన పెంచింది. సురక్షిత ప్రదేశానికి వెళ్లాలనే ప్రయత్నంలో కింద ఉన్న భక్తులంతా పరుగులు తీయటం తొక్కిసలాటకు దారి తీసింది. ఈ క్రమంలోని 9 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. తొక్కిసలాట సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు హుటాహుటిన కాశీబుగ్గ ఆలయం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంకటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో స్పృహ తప్పి అస్వస్థతకు గురైన వారిలో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. మిగిలిన వారిని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హరిముకుంద్ పందా అనే వ్యక్తి 4 ఏళ్ల క్రితం కాశీబుగ్గ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. 12 ఎకరాల సొంత భూమిలో సుమారు 20 కోట్లతో ఆలయాన్ని నిర్మించారు. ఈ ఏడాది మే నెలలోనే దర్శనాలు ప్రారంభించారు. ప్రతి శనివారం స్వామివారి దర్శనానికి భక్తులు బాగానే వస్తున్నారు. ఏకాదశి కలిసి రావటంతో ఇవాళ అనూహ్య సంఖ్యలో భక్తులు రావటం, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు లేకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించడం బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తొక్కిసలాటకు కారణమైన వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తామని చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాశీబుగ్గ టౌన్లో
ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు. అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. అది చేయని దానివల్ల అక్కడ వచ్చిన వాడు కూడా ఒక ఆర్డర్ ప్రకారం లేకుండా, క్రమశిక్షణ లేకుండా 9 మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు. 5 మందికి ఇంజరీస్ కూడా అయినాయి. ఇది చాలా బాధాకరం. నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనకు మన ప్రాణం చాలా ముఖ్యం. ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం, ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం, అక్కడ స్టాంపేడ్ జరగడం, ఇలాంటి దుర్ఘటనలు జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు. అందుకే ఒక పక్క దాన్ని చేస్తూనే అమాయకులు చనిపోయారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 9 మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా. ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన. ప్రాణం విలువైనది. అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు, దేవుని కోసరం పోయారు. కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు. చాలా బాధేస్తుంది. ఏదేమైనా మనమందరం నిమిత్త మాత్రం. ఓసారి సంఘటనలు జరుగుతాయి. జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి.